అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిని దీవించును గాక. ఈరోజు మన వాగ్దానము, వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఎఫెసీ 3:13 చూద్దాం. చూడండి పరిశుద్ధ లేఖనాన్ని. ఎఫెసీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. పౌలు తన సంఘానికి ఎఫెసీలకు రాస్తున్న పత్రిక ద్వారా దేవుని బిడ్డగా, దైవజనుడుగా, అపోస్తలుడుగా వారిని హెచ్చరిస్తున్నాడు. ఈ యొక్క 3వ అధ్యాయం ధ్యానాంశంగా మనం ఆలోచన చేస్తే, పౌలు అన్యజనులకు అపోస్తలుడు. పౌలు అపోస్తలుడుగా పిలువబడినటువంటి పరిస్థితి, దేవుని పరిశుద్ధుడిగా, ఆ దేవుని చేత పంపబడిన వాడిగా, దేవుని పరిచారకుడుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఆయన మాటల ద్వారా సంఘ బిడ్డలని హెచ్చిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. చూడండి 2 కొరింథీ 1వ అధ్యాయము 6వ వచనం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. కాబట్టి ఈ శ్రమలన్నీ కూడా ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. కాబట్టి గొప్ప ధన్యత దేవుడు పౌలుకిచ్చి పౌలు ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. చూడండి ఫిలిప్పీల రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేషమైన ధైర్యము తెచ్చుకొనిరి. బంధకాలను బట్టి, ఖైదీగా ఉండి, హింసలను బట్టి, శ్రమలను బట్టి ఆయన్ని చూచిన వారు, ఆయన ద్వారా ప్రేరణ పొందిన వారుగా ఉంటున్నారు. ఇంతకన్నా ఎక్కువగా చెప్పాలంటే, ఖైదీగా ఉన్నటువంటి పౌలు ఆ చెరసాల్లో ఉండి కూడా సంఘాలని బలపరిచిన వాడిగా ఉంటాడు. కాబట్టి కొన్ని మాటలు ఏమైందంటే, చరిత్రలో దేవుని కార్యములకు సంఘమే కేంద్ర బిందువు. పౌలు దృష్టిలో ఎలా ఉందన్నమాట, దేవుని కార్యాలకు సంఘమే కేంద్ర బిందువు. ఎందుకంటే దేవుని కార్యాలు చేయటానికి. అలాగే ఇంకొక మాట ఉంది, సువార్త అనేది ఒక కొత్త సమాజానికి, ఒక కొత్త జీవితానికి శుభవార్త. పౌలు సంఘాన్ని ఏర్పడిన ఒక దైవికమైన ప్రతినిధిగా, దైవికమైన అధికారముతో ఏర్పడిన ఒక దైవిక సహవాసముగా అభివర్ణిస్తూ వచ్చాడు. ఎందుకంటే సంఘము, సువార్త, సహవాసం, వీటి ముఖ్యమైన ఆధారభూతమైనటువంటి మాటలు. కాబట్టి తీర్మానం చేసుకుంటప్పుడు మనం అందరం మాట్లాడుతుంటాం. ఏమని? అపోస్తుల కార్యం 2:42 మనం అందరం చెప్తుంటాం. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటేందును, ప్రార్థన చేయుటేందును ఎడతెగక నువ్వు. కాబట్టి సంఘ స్థాపన, సంఘ నిర్మాణము, సంఘ కొనసాగింపు అంతా కూడా పౌలు పత్రికల్లో బలిష్టముగా కనబడతా ఉంటుంది. కాబట్టి దేవుని దృష్టిలో మనం అందరం కూడా ఒక కేంద్ర బిందువుగా ఉండాలటానికి ఆసరా సంఘమై ఉన్నది. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టపేంట కూడా అసాధ్యం. 2 కొరింథీ ఒక మాట చూద్దాం. చూడండి 11వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఏ రీతిగా శ్రమపడ్డాడో మనకు కనబడతా ఉంటుంది. వెర్రివాని వల్ల మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయం చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగడు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయం ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వల్లైన ఆపదల్లోను, అన్యజనుల వల్లైన ఆపదల్లోను, పట్టణములోను ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదర వల్ల ఆపదల్లోని ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకను చెప్పవలసిన అనేకములున్నవి, ఇవి గాక సంఘములన్నిటిని కూర్చున్న చింతయు కలదు. ఈ భారం దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనా బలహీనుడైనా నేను బలహీనుడను కానా? ఎవడైనా తొట్టుపడినా నాకు మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతుల గుర్చియే అతిశయపడుదును. కాబట్టి శ్రమలో
దేవుణ్ణి మహిమపరచుట అన్నది మనము వాటన్నిటిని చూసి అధైర్యపడే వారం కాకుండా ధైర్యంగా ముందుకు సాగే వారంగా మనం ముందుకు కొనసాగదాం. అటు కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మా ముందు పౌలు జీవితాన్ని ఉంచి పౌలు ద్వారా మమ్మల్ని ప్రేరేపిస్తూ వచ్చిన మీ మాటలకై స్తోత్రాలు. నా యొక్క శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు అని చెప్పిన మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. మేము కూడా శ్రమానుభవించి నిన్ను గణపరచు వారముగా హింసల్లో, నిందల్లో, శ్రమల్లో ఆయన మత్తయి 5:11 ప్రకారంగా నీ కొరకు జీవించే వారము ఒకటి సహాయం చేస్తూ రమ్మని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహిమా సంపూర్ణుడైనటువంటి సజీవుడైనటువంటి క్రీస్తు యేసు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.